మధ్యాహ్నం నుంచి ఇలాంటి కామెంట్స్ వస్తున్నాయి నాకు. ఒకసారి కామెంట్స్ కూడా చదువుతాను. అబౌట్ సాయి కృష్ణ, అన్నా నువ్వు మరీ ఇంత వరస్టా చెత్త చీచీచి ఇలాంటి ఇంకా స్వార్థపరుడువా ఏదో అన్నాడు. మీ స్క్రీన్ మీద కనిపిస్తుంది చూడండి. నిలువెల్ల స్వార్థం, నువ్వు తప్ప ఎవరు బతకూడదనే దరిద్రపు ఆలోచనలు. ఒరే బలుపు రాజా, సాయి కృష్ణకి హెల్ప్ చేస్తే ఏమైంది? 100 కోట్లు సంపాదించావు, 30 లక్షలు ఇవ్వలేకపోయావా? ఇది ఇంకా దారుణమైన కామెంట్. నేను చదవలేను నా నోట్ తోటి, ఎంత బతికి. సో ఇది మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది చూడొచ్చు. అండ్ ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయా నాకు అర్థం కాలేదు. సరే అని చెప్పేసి చూశాను ఎక్కడి నుంచి వస్తున్నాయా అని చూస్తే సాయి కృష్ణ ఒక వీడియో పెట్టాడు. ఏమని పెట్టాడు? 100 కోట్ల యూట్యూబర్ని హెల్ప్ అడిగితే అని చెప్పేసి. ఈయన కథ మొత్తం మీకు ఫస్ట్ నుంచి చెప్పాలి. ఇప్పుడు కూడా నేను ఆయనకి ఫోన్ చేయడానికి ట్రై చేశాను. ఎందుకంటే వల్ల ఒక మనిషికి ఏమన్నా చెడు జరుగుతుందని ఎప్పుడు నా పని చేయాల. నాకు ఎన్ని జరిగినా, నాకు లాస్ట్ 1 ఇయర్ నుంచి ఎంతమందో నన్ను మోసం చేశారు. ఎక్కడ నేను ముందుకు వచ్చేసి నేను చెప్పి ఎక్కడ చెప్పాలి. ఇప్పుడు నా కెమెరా ముందుకు వచ్చానని నా వర్క్ నేను చేసుకునేవాడిని. ఇప్పుడు దీని గురించి మీకు మొత్తం తెలియాలి. ఇప్పుడు వీళ్ళు కామెంట్లు పెట్టారు కదా, ఇంత పచ్చి కామెంట్లు పెట్టారు. మొత్తం స్టోరీ మొత్తం చూడండి. ఒక సైడ్ చూస్తారు ఇంకా అంతే. ఇప్పుడు ఎలా ఉందంటే నేను ఇలాంటి చెత్తలో కూడా వెళ్ళను. మేము నా సబ్స్క్రైబర్ అదే చెప్తాను, నేను చెత్తలోకి వెళ్ళను, ఇట్లాంటి వాటిలోకి నేను అసలు తల దూర్చను. అంటే నన్ను లాగుతూనే ఉన్నారు. ప్రతి ఒక్కరు వచ్చి నన్ను లాగడమే. నా పని నేను చేసుకుంటున్నాను ప్రశాంతంగా. ఈయన స్టోరీ మొత్తం చూద్దాం. ఎవరు స్వార్థపరుడు, ఎవడు మోసం చేశారు, ఇవన్నీ తెలుస్తుంది. ఫస్ట్ వాట్సాప్లోకి వెళ్తున్నాను. సాయి కృష్ణ కూడా ఎన్ని వచ్చినాయి చూడండి. ఇక్కడ చూడండి, ఇది డిప్లొమా స్టూడెంట్, నా స్టూడెంట్. వాడిని వదిలేసేయండి. సాయి కృష్ణ 2, సాయి కృష్ణ యూట్యూబ్, సాయి కృష్ణ యూట్యూబ్ న్యూ. ఇన్ని నెంబర్లు మార్చాడు. ఎందుకంటే పర్సనల్ రీజన్స్, ప్రైవసీ రీజన్స్ అని చెప్పాడు. సరే ఓకే, నెంబర్లు మార్చాడు. సో స్టోరీ మనకు ఎప్పటి నుంచి నాకు పరిచయం? యూట్యూబ్లోకి వచ్చిన తర్వాతే కదా, 2020-21 అక్కడి నుంచే మనం వద్దాం. సో ఇవన్నీ దగ్గర ఉన్నాయి. ఇలాంటి ఎప్పుడో ఉపయోగపడతాయి కదా, నాకు ఇప్పుడు ఉపయోగపడినాయి అన్నమాట ఇవి. సో తెలుస్తుంది ఇప్పుడు మీకు అంతా. సో ఇది 2021. ఇందాక కూడా అన్నాడు కదా, నువ్వు ఒక్కడే బతికితే చాలు యూట్యూబ్లో అని చెప్పేసి. 2021లో నాకు నాని ప్రభాకర్ మధ్య చిన్న ఇష్యూ అయింది. ఈయన మధ్యలో వచ్చేసి ఇద్దరి మధ్య సెటిల్మెంట్ చేసి ఆ వీడియోలు తీపిచ్చే అవన్నీ చూసారు మీరు. అది తెలిసింది ఫస్ట్ నుంచి మీరు నన్ను ఫాలో అవుతుంటే. సో ఇక్కడ చూడొచ్చు, నాకు బ్రాండ్ ఎప్పుడన్నా ఎవరైనా అడిగారు అనుకోండి, నా బ్రాండ్ అడిగింది ఏదైనా వేరే ఛానల్ ఉందా ప్రొడక్ట్ రివ్యూ కోసం అని అడిగితే నేను చూడండి ఎన్ని ఛానల్స్ పెట్టాను. చూడండి, టెక్నాలజీ ఫస్ట్ ప్లేస్లోనే ఉంది నాని ప్రభాకర్ ఛానల్. చూడండి, నేను స్వార్థపరుడు అనుకుంటే ఏమి లేవని చెప్పొచ్చు కదా. దానికి స్క్రీన్ షాట్ కూడా షేర్ చేసి అప్పుడు సాయి కృష్ణకి డన్ బ్రో వీడియోస్ రిమూవ్ అంటే. తర్వాత ఫ్రెండ్షిప్ డే అన్నాడు. ఫ్రెండ్షిప్ డేకి ఓకే, హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. ఫ్రెండ్కి అనుకుని ఇవ్వాల్సినవన్నీ ఇచ్చావు నాకు. హ్యాపీ ఫ్రెండ్షిప్ డే నీకు కూడా. ఇక్కడికి రండి కిందకి. ఇప్పుడు సెప్టెంబర్ 8, 2021. హాయ్ బ్రో, గుడ్ మార్నింగ్. నాకు 3 లక్షలు అవసరం ఉంది బ్రో, బాగా ప్రెజర్ ఉంది. అదొక్కటే. నేను మంత్లీ నీకు 25 నుంచి 30,000 పంపిస్తాను, ఇవ్వగలరా? డోంట్ టిక్ అదర్వైజ్. మంత్లీ 25 నుంచి 50,000 పంపిస్తా అన్నాడు. 3 లక్షలు అడిగాడు. నేనేమన్నాను, బ్రో నేను రీసెంట్ ల్యాండ్లో ఇన్వెస్ట్ చేశాను, 1 లక్ష వరకు ఇవ్వగలను అన్నాను. 2 వరకు కష్టమా బ్రో అంటే, మంత్ ఎండ్ వరకు ట్రై చేస్తాను, ఎందుకంటే నాకు యూట్యూబ్ మనీ రావాలి అండ్ మంత్ ఎండ్ వరకు 2 వరకు అడ్జస్ట్ చేస్తానని చెప్పాను. ఇప్పుడు ఓకేనా, ఒకటి ఇస్తా అన్నాను. తర్వాత ఏమైంది, ఇక్కడ చూడండి ఆయన యూపీఐ ఐడి ఇవన్నీ పెట్టాడు. ఇక్కడ చూడండి, పెద్ద ఛానలే కాదు పెద్ద మనసు కూడా. అప్పుడు పెద్ద ఛానలే కాదు పెద్ద మనసు కూడా. ఎందుకు, డబ్బులు హెల్ప్ చేశాం కాబట్టి పెద్ద ఛానలే కాదు పెద్ద మనసు కూడా. కిందకి రండి, ఇంకొంచెం కిందకు వస్తే ఇంకా స్టోరీ ఉంటుంది. ఇక్కడ చూడండి, మా నాన్న బాగాలేదని చెప్పేసి పెట్టాడు. అది సరే బ్రో, చూడండి సాయి కృష్ణ ఇంతకుముందు నీకు 60,000 పంపాను, సేమ్ అదే నెంబర్ కదా అంటే, 1 లక్ష రూపాయలు పంపించడానికి అడిగింది నేను. 60,000 ఎందుకు పంపానంటే, ఒకసారి పెద్ద మనిషి నేనంతా మునిగిపోయాను, అప్పులు చేశాను, అప్పులు వాళ్ళందరూ నా ఇంటి మీదకి వస్తున్నారు, నేను ఇంకా బతకలేను అని చెప్పేసి ఒక వీడియో చేశాడు. నాకు హెల్ప్ చేయండి అని చెప్పేసి ఒక వీడియో, మీకు 3 సంవత్సరాల క్రితం ఇది జరిగింది. మీరు ఫస్ట్ నుంచి యూట్యూబ్ ఫాలో అవుతుంటే తెలుస్తుంది. ఆయన వీడియో చేశాడు. వీడియో చేస్తే నేను కూడా రెస్పాండ్ అయ్యాను. ఒకసారి నా క్లిప్ కూడా చూడండి. ప్రజెంట్ అయితే సాయి కృష్ణ కొద్దిగా ఫైనాన్షియల్ ట్రబుల్లో అయితే ఉన్నాడు. సో అతను మనం బయటికి తీసుకోవాలంటే ఎంతో కొంత మన సైడ్ నుంచి సహాయం చేయాల్సి ఉంటుంది. నేనైతే కొద్దిగా సహాయం చేస్తాను. మీ సైడ్ నుంచి మీరు ఏమైనా సహాయం చేయగలిగితే, ఎవరైతే అతని ఛానల్ ఫాలో అవుతుంటారో అతని ఛానల్ వల్ల మీకు ఏమైనా హెల్ప్ అనిపిస్తే, ఆ ఛానల్ని మీరు కొద్దిగా డెవలప్ చేయాలనుకుంటే మాత్రం మీరు కొద్దిగా కాంట్రిబ్యూట్ చేయొచ్చు. అప్పుడు నేను 60,000 ఇచ్చాను ఆయనకి. 60,000 ఇచ్చాను. తర్వాత అదే అకౌంట్కి మళ్ళీ ఇది తర్వాత జరిగింది. అదంతా అయిపోయిన తర్వాత, ఇది అన్నీ అయిపోయిన తర్వాత మళ్ళీ ఇది 1 లక్ష రూపాయలు ఇచ్చాను. చేసి ఒకసారి కన్ఫర్మ్ చేయండి బ్రో, 1 లక్ష రూపాయలు వేసానంటే, వచ్చింది బ్రో థ్యాంక్ యూ అన్నాడు. నేను హాయ్ కృష్ణ ఎలా ఉంది మీ ఫ్యామిలీకి? నేను మరీ కఠిన పరుణ్ణి కదా, అసలు ఆయన గురించి ఆలోచించాను కదా, మీ ఫ్యామిలీకి ఎలా ఉందని కూడా అడిగాను. ఆయన ఏమన్నాడు, మా నాన్నమ్మ చనిపోయింది అన్నాడు. నాన్నకి ఎలా ఉంది అన్నాను. ఫాదర్కి ఎలా ఉందంటే, ఇంకా రిపోర్ట్ రాలేదు అన్నాడు. ఓకే బ్రో, నాకు అకౌంట్కి ఇంకా అమౌంట్ రాలేదు, వస్తే పంపుతాను అన్నా. నా అకౌంట్కి ఇంకా యూట్యూబ్ అమౌంట్ రాలేదు, వస్తే పంపుతాను అన్నాను. ఓకే అన్నాడు. మళ్ళీ తర్వాత సెప్టెంబర్ 25వ తారీఖు హాయ్ బ్రో 1 పంపాను. చూడండి, సెప్టెంబర్ 23 ఆయన చెప్పాడు. సెప్టెంబర్ 23వ తారీఖు మా కన్వర్జేషన్ అయిపోయింది. ఆయన అడగకుండానే 1 లక్ష రూపాయలు పంపించాను. ఆయన అడగలా నన్ను మళ్ళీ.
1,00,000 పంపు బ్రో అని. హాయ్ బ్రో అని పంపాను, డన్ వచ్చిందని దండం పెట్టాడు. ఇప్పుడు దాకా ఎంత ఇచ్చాను, 2,60,000 ఇచ్చాను. తర్వాత మా ఇద్దరి మధ్య అంత ఏం లేదు, మేము ఏమి రోజు మాట్లాడుకుని నేను ఎక్కువ నా ఫోకస్ మొత్తం కంటెంట్ మీద పెడతా. యూట్యూబర్స్ని అసలు ఎక్కువ టచ్లో కూడా ఉన్నాను, ఎందుకంటే యూట్యూబర్స్ అంతా ఇట్లనే ఉంటారు అనమాట. నాకు అసలు చిరాకు వచ్చేసింది, ఇలా మాట్లాడుతున్నా అనుకోకండి, చిరాకు వచ్చేసింది. యూట్యూబ్ అంతా ఇలానే నడుస్తామని చెప్తా అనమాట. ఒకరిని డీగ్రేడ్ చేయడం, మనం పైకి వెళ్ళడం, ఒకరిని డీగ్రేడ్ చేయడం, మనం పైకి వెళ్ళడం. వాడు ఎంత కష్టపడుతున్నాడో వాడు పైకి రావడానికి అన్నీ మనకు అనవసరం, ఒకరిని లాగానే మనం పైకి రావాలి. ఇట్లా ఉంది యూట్యూబ్ జాత్ అంతా. అందుకే నేను అసలు యూట్యూబ్ అసలు ఎవరితో ఇక్కడ టచ్లో ఎక్కువ ఉండను. నేను నా వర్క్ మీద నేను ఫోకస్ చేస్తాను, వేరే వాటి మీద అసలు ఎప్పుడు ఫోకస్ కూడా చేయను. అందుకే నేను ఇంత కంటెంట్ మీకు ఇవ్వగలుగుతున్నాను. రోజుకి ఒక వీడియో ఎవరు పెట్టాడు చెప్పండి? ఇన్ని సంవత్సరాల నుంచి రోజుకి ఒక వీడియో నా ఛానల్లో ఉంటుంది. రోజుకి ఒక వీడియో పెట్టాలంటే ఎంత కష్టపడి ఉంటాను. ఇంకా కొద్ది కిందకు వద్దాము. ఈ ఒక మెసేజ్ పెట్టాడు ఈ అబ్బాయి, తనకి మెయిల్ చేశాడు సాయి కృష్ణకి, ప్రసాదంతో నేను మాట్లాడాలి, హెల్ప్ చేయాలి, ప్రసాదం నుంచి హెల్ప్ కావాలని చెప్పేసి అబ్బాయి మెసేజ్ పెట్టాడు, మెయిల్ పెట్టాడు. సో ఈ అబ్బాయికి యాక్సిడెంట్ అయింది, డ్యామేజ్ అయింది బ్యాక్. అబ్బాయి మంచంలోనే ఉన్నాడు. అబ్బాయి యాక్సిడెంట్కి గురయ్యాడు, మొత్తం బ్యాక్ ప్రాబ్లం అయింది. నా సబ్స్క్రైబర్ నన్ను కాంటాక్ట్ అవ్వాలని చెప్పేసి ఈయన చెప్పాడు, సాయి కృష్ణకి చెప్పాడు. ఈ అబ్బాయికి మీరు నా వీడియోస్లో కూడా ఉంటుంది, ఒకసారి చూపిస్తాను. ఈ అబ్బాయి ఏ అబ్బాయి ఫేస్ గుర్తుపెట్టుకోండి. ఈ అబ్బాయి నా వీడియోస్లో కూడా మీకు చూపిస్తాను, లైఫ్ స్టైల్ ఛానల్ అనుకుంటా. అబ్బాయిని హాస్పిటల్లో పెట్టినాను, 6 months ట్రై చేశాను నేను, ఈ అబ్బాయి ఏమన్నా రికవర్ అవుతారా అని చెప్పేసి. ఎవ్రీ మంత్ నేను డబ్బులు దగ్గర 5 lakhs వరకు నేను ఖర్చు పెట్టాను అబ్బాయి మీద. అబ్బాయి ఎవరో కూడా నాకు తెలియదు. అప్పుడు నా దగ్గర డబ్బులు ఉన్నాయి, అప్పుడు నేను సహాయం చేసే సిచ్యువేషన్లో ఉన్నాను. నేను అబ్బాయికి హెల్ప్ చేయడానికి ముందుకు వచ్చాను. మీకు ఎవరికి తెలియదు, మిమ్మల్ని కూడా అట్లా నేను హెల్ప్ అడగలేదు. అబ్బాయికి ఇలా చేస్తున్నాను, మేము ఎక్కడ చెప్పుకొని కూడా చెప్పుకున్నాను. వచ్చేసి డబ్బాలు కొట్టేసుకొని నేను పెద్ద పాపులర్ అయిపోవాలి, నేను దేవుడిని అనిపించుకోవాలి మీ దగ్గర, నాకేమీ లేవు. ఇప్పుడు ఎందుకు చెప్తానంటే సిచ్యువేషన్ వచ్చిన కూడా చెప్తున్నాను, ఇట్లాంటి ఎదవాళ్ళు కామెంట్లు తట్టుకోలేక. ఈ అబ్బాయికి నేను అంత ఖర్చు పెట్టాను. ఇప్పుడు సిచ్యువేషన్ ఏంది, ఇప్పుడు నా సిచ్యువేషన్ ఏంది, ఫస్ట్ ఆయనకు అది కూడా చెప్పాను. నేను వచ్చాడు, నా దగ్గరికే వచ్చాడు. 100 కోట్ల యూట్యూబర్ హెల్ప్కి వెళ్తాడు, పెట్టాడు తమ్నైల్లో. 100 కోట్ల యూట్యూబర్ అంట. ఆ 100 కోట్లేదో నాకు ఇస్తే 50 కోట్లు ఆయనకి ఇచ్చేసి ఇంకో 50 కోట్లు నేను బ్యాంకులో వేసుకున్నాను అనుకోండి, అట్లీస్ట్ 7.25 నాకు ఫిక్స్డ్ డిపాజిట్ వేసినా కానీ నాకు 3,60,00,000 దాకా వస్తాయి. ఇంట్లో కూర్చొని నేను ఏం చేయకుండా పని రోజు ఇంత కష్టపడాల్సిన అవసరం లేదు, ఇంట్లో కూర్చొని నేను తినొచ్చు. అంటే 100 కోట్ల అంటే ఎలా, అది మొత్తం చెప్తే ఎందుకు పెట్టాడు ఇవన్నీ నేను మొత్తం డీటెయిల్గా మీకు చెప్తాను. ఎండింగ్ వరకు వీడియో చూడండి. ఇలాంటి వాళ్ళకి మీరు హెల్ప్ చేస్తున్నారు కదా, చూడండి, మొత్తం చూడండి, తర్వాత మీరు హెల్ప్ చేయండి, నాకేం ప్రాబ్లం లేదు. అండ్ ఇక్కడ ఏమైందంటే నిన్న నాకు మెసేజ్ పెట్టాడు, డిసప్పేర్ మెసేజ్ ఆన్ చేశాడు. ఇప్పుడు నాకు ఆ మెసేజ్ చార్ట్ చూపించడానికి అయితే లేదు, డిసప్పేర్ మెసేజ్ ఆన్ చేస్తాడు. మెసేజ్ పెట్టాడు, నేను హైదరాబాద్ వచ్చాప్పుడు ఒకసారి కలుస్తాను మిమ్మల్ని అన్నాడు. నేను బిజీగా ఉన్నాను. అక్కడ చెప్పాడు కదా ఆ యూట్యూబర్కి వాళ్ళ కొడుకు బర్త్డే ఉంది, వాళ్ళు ఫారెన్ వెళ్తున్నారు అని చెప్పేసి. నా కొడుకు బర్త్డే June 7వ తారీఖు ఉంది. ఎందుకు దాచుకోవాలి? నేను తప్పు చేస్తున్నానా? ఇప్పుడు మనం బర్త్డేలు చేస్తుంటాం, ఇక్కడ మీరు 5 లక్షలు ఖర్చు పెట్టి అందరూ భోజనాలు పెడుతుంటారు. నేను నా ఫ్యామిలీ మొత్తమే తీసుకొని నేను బయటకు వెళ్ళి చేసుకోవాలనుకుంటున్నాను, తప్పే ఉంది? నా డబ్బులు అయ్యి ఆయన ఇవ్వట్లేదు, ఆయన డబ్బులు నేను తీసుకొని నేనేం చేయట్లేదు కదా. సరే వచ్చాను, చాలా బిజీగా ఉన్నాం, అమ్మ వాళ్ళు వచ్చారు, చాలా బిజీగా ఉన్నాం. సరే వచ్చాడు. వచ్చిన తర్వాత ఇదంతా చెప్పాడు. ఇట్లా నేను 1,50,00,000 పెట్టి నేను ఆఫీస్ పెట్టాను, 1,50,00,000 ఆఫీస్ పెట్టాను. నా ఆఫీసే ఇది, నా స్టూడియోనే 50 లక్షలు కూడా ఉండదు, 50 లక్షల దగ్గర నేను ఖర్చు పెట్టింది. ఇక్కడ 1,50,00,000 స్టూడియో పెట్టాడంట, అన్ని అప్పులు చేసి. మనిషి ఎందుకు అప్పులు చేస్తాడు? ఒకసారి అప్పులు చేసి మోసపోయాడు, ఒకసారి అప్పులు చేసి మోసపోతే మనందరం కలిసి బయట తీసుకొచ్చాం ఆయన్ని, నేను అందరం కలిసి బయట తీసుకొని వచ్చాం. మళ్ళీ అప్పులు చేశాడు. మళ్ళీ అప్పులు చేస్తే అప్పులో ఊరుకుంటారా? చెప్పండి, అప్పులో ఊరుకుంటారా? వస్తారు, ఇళ్ళ మీదకి వస్తారు వాళ్ళు ఖచ్చితంగా. నేను నా దగ్గరికి వచ్చాడు, వచ్చి అడిగాడు ఇలా ఇది ఈ పరిస్థితి అంటే నేనేమన్నాను, ఇప్పుడు నా సిచ్యువేషన్ చెప్పాను. నా సిచ్యువేషన్ మీకు తెలియదు కదా, నేను ఏ సిచ్యువేషన్లో ఉన్నానో మీకు తెలియదు. ఇప్పుడు నా వెనక నాకు తెలియకుండా నా అకౌంట్స్ యూజ్ చేసుకొని గత 5-6 సంవత్సరాలుగా ఒక స్కామ్ నడుస్తుంది, నాకే తెలియదు. అది నాకు ఎప్పుడు తెలిసిందంటే దసరా తర్వాత తెలిసింది, మళ్ళీ లాస్ట్ దసరా తర్వాత తెలిసింది. నా మైండ్ జిల్ అయిపోయింది. దగ్గర 4 కోట్ల రూపాయల వరకు కట్టాలి. ఆయన చేసిన తప్పు నేనేం చేయలేదు. ఆయన నా చుట్టూ తిరిగేవాడు, నా వీడియోలో కూడా మీకు చాలాసార్లు కనపడి ఉంటాడు. ఆయన పేరు కూడా నేను తీదలుచుకోలేదు, ఎందుకంటే నేను మోసపోయాను, ఒక మనిషిని నమ్మి నేను మోసపోయాను. నేను ఒక ఎదవని, నేను మోసపోయాను కాబట్టి నేను ఎదవని. సో ఆయన పేర్లు అవన్నీ నేను తీదలుచుకోలేదు. వాడు నన్ను దగ్గర ఉండి నా పక్కనే ఉండి 5 సంవత్సరాల నుంచి పెట్టాడు నాకు. అంటే నేను సంపాదించింది ఏదైతే ఉందో మొత్తం నేను మళ్ళీ కట్టాలి, తిరిగి కట్టాలి, దాని మీద ఇంట్రెస్ట్ మొత్తం కలిపి 4 కోట్లు అయింది నాకు. అది నా ఫేస్లో మీకు ఎక్కడ కనిపించదు. 4 కోట్ల రూపాయలు నాకు లైబిలిటీ ఉంది, నేను అప్పున్నాను ఒకరికి, నాకు తెలియకుండానే.
నా జీవితంలో నేను ఒకరిని అప్పు అడిగింది లేదు, దగ్గరికి వెళ్ళి ఒకళ్ళు చేయి చేసి నాకు ఈ డబ్బులు ఇవ్వండి. మీ దగ్గరికి కూడా వచ్చి నేను ఎప్పుడు నాకు డబ్బులు ఇవ్వండి అని నేను ఒక వీడియోలకి ఇట్లాంటి ఏమీ చేయలేదు. 4 కోట్ల అప్పు ఉంది. ఆ రోజు నాకు ఉన్న ఫాలోయింగ్కి నేను వచ్చి నించొని నాకు ఇలా నేను కూడా ఏడుపు లేట్ చేసి నాకు హెల్ప్ చేయండి అని చెప్పేసి కింద అకౌంట్ పెడితే ఒక్కరోజు నేను బయటకు వస్తా. నేను అలా చేయలా. 4 కోట్ల అప్పు ఉంది నా దగ్గర ఉన్న, నేను కొనుక్కున్నాయని అమ్మేసుకొని 2 కోట్లు కట్టి ఇంట్రెస్ట్ ఆపుకొని చిన్న కట్టుకుంటా అని చెప్పేసి మాట్లాడుకొని అది నేను ఇంకా 2 years పెట్టుకున్నా. 100 కోట్లు అంట. 100 కోట్లు నా దగ్గర ఉంటే ఇంకా ఎలా బతకాలి నేను? ఇచ్చిన కొడుకులు ఏమో అర్థం కాదు. అసలు కామెంట్లు చేసే వాళ్ళకి కూడా బుర్ర ఉండదు. అని తమిళ పెట్టి మీరు వచ్చి కామెంట్లు చేయడం 100 కోట్లు. ఒక్క సోలో యూట్యూబర్ ఒక్కడు కూడా 100 కోట్లు యూట్యూబ్ నుంచి ఇంతవరకు సంపాదించి కూడా ఉండడు. వాడు ఏదైనా బిజినెస్లు చేస్తే కానీ. అది యూట్యూబ్ ఉన్నవాడికి, యూట్యూబ్లో చేసేవాడికి తెలుస్తుంది అని చెప్పేది. ఇది నా వెనక జరిగింది. ఇది నేను చెప్పిన నా సిచ్యువేషన్ ఇది మీకు కూడా తెలియదు. నా సిచ్యువేషన్ ఏదని మీకు కూడా తెలియదు. మీకు కూడా ఎప్పుడు చెప్పలేదు. ఇన్ఫ్యాక్ట్ మా అమ్మ నాన్నకు కూడా తెలియదు. ఇది ఈ వీడియో ద్వారా తెలిసిద్దాము కానీ మా అమ్మ నాన్న కూడా ఇది, ఎందుకంటే వాళ్ళకి ఆ టెన్షన్ కూడా ఇవ్వదలుచుకోవాలి నేను. మా అత్తయ్య గారికి మా ఆవిడ చెప్పింది. మా అత్తయ్య గారికి మా ఆవిడ ఈ విషయం చెప్పింది లాస్ట్ అది డిసెంబర్ అట్లా దసరా తర్వాత జరిగింది. నవంబర్ డిసెంబర్లో చెప్పింది. పాపం ఆమెకి హార్ట్ అటాక్ వచ్చింది. అమ్మ చనిపోయారు, జనవరిలో చనిపోయారు. అప్పుడు మీకు చెప్పాను. అందుకే టెన్షన్స్ మా అమ్మ కూడా ఇవ్వదలుచుకోవాలి. అందుకే అసలు ఈ విషయం ఎక్కడ బయట కూడా తెలియదు. నాలోనే కుంగిపోయాను. ఈయన వచ్చాడు, నేను సిచ్యువేషన్ చెప్పాను. ఇది నా సిచ్యువేషన్ అంటే ఇంత హెల్ప్ చేశాను నేను ఇంతకాలంగా. ఆయనకి అర్థం చేసుకోవాలి కదా, ఫ్రెండ్ అన్నాడు అర్థం చేసుకుంటాడు. లెగిసి వెళ్ళిపోయాడు. నాకు ఛాన్స్ దొరికింది, ఒక ఛాన్స్ అని చెప్పేసి లెగిసి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయి చూస్తే ఈ వీడియో పెట్టుంది. నేనంటే అడుక్కో అని చెప్పాను యూట్యూబ్లో. నేను అసలు అది నేను ప్రూవ్ చేసుకోలేను. ఆయన దగ్గర ఏమైనా ప్రూఫ్స్ ఉంటే నేను అడుక్కొని నా నోట్ నుంచి వచ్చి ఆయన దగ్గర ఏమైనా ఆడియో కానీ వీడియో ప్రూఫ్ ఉంటే నేను ఒప్పుకుంటాను. అని ఇన్సల్ట్ చేశానంట. వాళ్ళు వచ్చారు, ఇంకా ఆయన ఫాలోవర్స్ అందరూ వచ్చి నన్ను తిడుతున్నారు. నేను ఒక మనిషిని ఎప్పుడు ఇన్సల్ట్ చేయను, వీళ్ళంతవరకు సహాయం చేయడానికి ట్రై చేస్తాను. అందరూ నాకే చేస్తారనమాట రివర్స్లో. నాకు ఇప్పుడు అది ప్రాబ్లం. నా సిచ్యువేషన్ అయితే నేను ఎవరికి హెల్ప్ చేయలేను, ఇంక చేయను కూడా. నా మనుషులు నమ్మడం మానేశాను. నమ్మిన వాళ్ళంతా నన్ను మోసం చేశాను. నేను ఎవరికి హెల్ప్ చేయను కూడా. మీరు ఎవరైనా వచ్చినా అడిగినా కానీ రూపాయి అయితే ఇవ్వను ఇంకా ఫ్యూచర్లో కూడా. నేను సెట్ అవ్వడానికి నాకు టైం పడుతుంది. ఇంకా 100 కోట్లు ఉంటే ఇవన్నీ నాకు అవసరం లేదు. చక్కగా అన్నీ ఆపేసుకొని ఎంజాయ్ చేసేవాడిని లైఫ్ని. రోజు కష్టపడాల్సిన అవసరం నాకు లేదు. ఇక్కడ మిస్టేక్ ఎవరిది? తప్పు చేసుకుంది ఆయన. వచ్చి నన్ను అడిగారని నా సిచ్యువేషన్ చెప్పి నేను లేవంటే అంతా నా మీద దోషం. నా మీద అసలు నేను ఎందుకు ఇవ్వాలి చెప్పండి? నేను ఆయన నాకు 30 లక్షలు ఇచ్చి నేను అప్పున్నాను. నేను అడిగితే ఒక అర్థం, మీరు నా మీద వచ్చి పడినా కానీ వచ్చి నా సిచ్యువేషన్ చెప్పి లేవంటే నేను ఇవ్వలేదు అని చెప్పేసి నా మీదే కొడుతున్నారు. 100 కోట్లోనే 30 లక్షలు ఇవ్వాలి. 100 కోట్లో 30 లక్షలు నేను ఇచ్చేస్తాను, అట్లనే ఇచ్చేస్తాను. పెట్టే చేయి నాది. ఇది సిచ్యువేషన్. నేను ప్రశాంతంగా బయటికి వెళ్తున్నాను. మా చిన్న కొడుకు బర్త్డే. అసలు వాడిని కూడా నేను ఎక్కడ చూపించలేదు. నాకు భయం వేస్తుంది. మీ యూట్యూబ్ జాతిలో తీసుకురావన్నా కానీ పిల్లల్ని చూపించాను. అందుకే వాడిని అసలు కూడా చూపించలేదు. నేను 1 సంవత్సరం వరకు మేము చూపించలేదు వాడిని. లాస్ట్ చూపించాను. వాడిని కూడా శాపనార్థాలు పెడుతున్నారు వాడికి. అంటే మీ ఇష్టం ఇంకా ఎవరైనా నమ్మండి. ఇప్పుడు అంత చేశాడు, ఇప్పుడు ఎందుకు చేశాడు? నన్ను పాయింట్అవుట్ చేశాడు. ఒక పెద్ద యూట్యూబర్ దగ్గర నాకు సహాయం చేయలేదని మిమ్మల్ని అడుగుతున్నారు సహాయం. ఆయన చేసేది అదే కదా. ఖచ్చితంగా వీడియో డిస్క్రిప్షన్లో ఈ అకౌంట్లో పెడతాడు, మీరు డబ్బులు వేస్తారు. ఆయన కావాల్సిన అల్టిమేట్గా అది. నేను ఎప్పుడు అడిగాను మిమ్మల్ని? 1 రూపాయి అడిగానా? ఎవరు ఎలాంటి వాళ్ళు అర్థం చేసుకోండి, తర్వాత కామెంట్లు చేయండి. సారీ, బాయ్. నేను పర్సనల్గా చూసా కదా, దాదాపు 4 to 5 మెంబర్స్ నువ్వు బాగా నమ్మిన వాళ్ళు చాలా మంది మోసం చేసి వెళ్ళిపోయారు. చేశారు. ఈయన కూడా చెప్పారు కదా, మరి లాస్ట్ ఇయర్ పడింది బిగ్గెస్ట్, అది మామూలు దెబ్బ కాదు. అయినా కానీ నేను ఏమీ కురింగిపోలేదు. స్నేక్ అండ్ ల్యాడర్ గేమ్ లాగా ఉంది నా లైఫ్. నేను నిచ్చెన ఎక్కుతున్నాను, ఏదో ఒక స్నేక్స్ ఉంటాయి కదా, మనం వెళ్తున్నప్పుడు ఒక మెట్టు ఎక్కి వెళ్తున్నప్పుడు స్నేక్స్ ఉంటాయి కదా, అట్లా కాటేస్తే మళ్ళీ కిందకు వస్తున్నాను, మళ్ళీ ఎక్కుతున్నాను, మళ్ళీ కాటేసిన కిందకు వస్తున్నాను. నా లైఫ్లో వెనక్కి తిరిగి చూసుకుంటే అవే ఉన్నాయి లాస్ట్లో. ఇప్పుడు ఇక తగ్గిస్తా. ఎందుకంటే నేను ఎందుకు మనుషులను నమ్మునా అంటే ఇప్పుడు మనకు ఒక ఏజ్ వచ్చేస్తుంది.
డబ్బు శాశ్వతం కాదు కదా. మనం ఒక 50,000 పైకి వెళ్ళిపోయావు, ఒక 60,000 పైకి వెళ్ళిపోయావు, నీకంటూ ఒక 10 మంది ఉండాలి. ఒక్క 10 మంది మనం బాగా నమ్మిన వాళ్ళు, డబ్బు కోసం కాకుండా నార్మల్గా మనతో పాటు ఉండే వాళ్ళు 10 మంది కావాలి. ఆ 10 మంది కోసం నేను ఎతుకుతున్నా. ఆ వెతికే క్రమంలో చాలామంది పాములే ఉన్నాయి, అన్ని పాములే ఉన్నాయి. చూద్దాం. ప్రస్తుతానికైతే కొద్దిగా తగ్గించాను, మనుషులు నమ్మడం, సహాయాలు కూడా చేయడం తగ్గించాను. ఇప్పుడు నేను సహాయం చేసే సిచ్యువేషన్ కూడా లేను.